సెక్షన్లో మనం ఈ యాకోబు పత్రికను చూస్తే ఫస్ట్ మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికి రాస్తున్నాడంటమ్మా ఇది? అది అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు పత్రిక కానీ ఆ పుస్తకం కానీ ఎవరికి వ్రాస్తున్నాడు అన్న విషయము మనకు తెలియాలి. చదువు వచ్చిన వాళ్ళకి తెలియాలి. ఒకవేళ చదువు రాకపోయినా ఆ పత్రిక ఎప్పుడుది అని చదువు వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి. ఇక యాకోబు పత్రికను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం మూమెంట్లో. ఇది కేవలం ఆ రోజు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రాల ఇశ్రాయేలీల వారికి రాయబడింది. అంతేనా కదా? 12 గోత్రాలు అని రాయబడింది కదా. అక్కడ చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమైపోయి ఉన్నారు? ఎప్పుడు చెదిరిపోయారు మీకు ఏమైనా తెలుసా? హోషియా గ్రంథము 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం తర్వాత ఉండే గ్రంథమే హోషియా గ్రంథం. 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి. హోషియా గ్రంథం 8:7 వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తునది పైరు కాదు, మలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన పక్షమున. చూడండి, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన పక్షమున అన్యులు దాన్ని తినివెత్తురు అని రాయబడింది. చూడండి, అంటే పంట గురించి మాట్లాడతలేడు అక్కడ. 8వ వచనం, ఇశ్రాయేలీల వారు తినివేయబడదురు. అది మ్యాటరు. పంట అంటే పంట కాదు ఇక్కడ. ఇశ్రాయేలీల వారు ఎవరు? ఇశ్రాయేలీల వారు తినివేయబడదురు. ఎవనికి నీ ఇష్టము కానీ ఘటము వంటి వారై అన్యజనుల్లో నుందురు. ఎవరికి ఇష్టము కానీ ఘటం వంటి వారై అన్యజనులలో ఉందురు. అంటే అన్ని జనుల మధ్యన వీరు నివసిస్తారు అని అర్థం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 1వ వచనంలో అన్యజనుల మధ్య చెదిరిన 12 గోత్రాల వారు అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది? అన్యజనుల మధ్యకు చెదిరిపోతారు అని రాయబడింది. అన్యజనులు వారిని తినివేత్తురు, పంటను తినివేసినట్లుగా తినివేత్తరు. ఇశ్రాయేలీలు అంటే ఎన్ని గోత్రాలు? మామూలుగా అయితే 12 గోత్రాలు. హోషియా గ్రంథానికి వచ్చినప్పుడు ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. సందర్భాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్కు ఆ సందర్భము, ఆ కాలం అనేది తెలియకపోతే చాలా కష్టమవుతుంది. ఆ కాలంలో అది 12 గోత్రాలా 10 గోత్రాలా అని తెలియాలి మనకి. కాలానుగుణంగా అర్థం చేసుకోవాలి మనం. 10 గోత్రాలు ఎక్కడి వరకు, 12 గోత్రాలు ఎక్కడి వరకు కూడా తెలుసుకోవాలి మనం. అర్థమవుతుందా? కనుక ఈ 10 గోత్రాల వారిని ఏమంటున్నాడు అంటే ఇశ్రాయేల్ అంటున్నాడు, ఆ 10 గోత్రాల వారు ఎక్కడికి చెదిరిపోతారట? అన్య జనాంగం మధ్యకు చెదిరిపోతారు. ఆ అన్య జనాంగం వీరిని ఏమి చేస్తారు? తినివేయుదురు. అంటే అర్థం ఏంటి? మన రొట్టెలు తిన్నట్లు తింటారని కాదు, వారి మధ్యన వీరు నాశనం అవుతారని అర్థం. హింసింపబడతారు, వారి మధ్యన ఉండిపోతారు. వారు చెప్పినట్లుగా వీరు జీవించాల్సి వస్తుంది, వారు ఆరాధన వీళ్ళు చేయాల్సి వస్తుంది, వారి దేవుళ్ళు వీళ్ళు మొక్కాల్సి వస్తుంది అని అర్థం.
9. అడవి గాడిద అభాము తన ఆశ తీర్చుకొనబోవునట్లు ఇశ్రాయేలు వారు అష్షూరు యుద్ధలకు అది అష్షూరీల యుద్ధకు వెళ్తారు వీళ్ళు. అష్షూరీలు వీళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతారు. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూస్తున్నాము. 12 గోత్రాల వారి మధ్యకి ఎలా చెదిరారు అన్న విషయాన్ని చదువుతున్నాము. అష్షూరీల యుద్ధకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటగాండ్లను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటగాండ్లను పిలుచుకొనెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టుభారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠమును ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతడి కొరకు నా ధర్మశాస్త్రము పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యజనులకు, చూసారా, అతడు అన్యములుగా ఎంచెను. నా ధర్మశాస్త్రమును ఏం చేశాడంటే పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ధర్మశాస్త్రాన్ని ఎలా ఎంచారంటే వీళ్ళు అన్యం అంటే అర్థం ఏంటి? అది మాది కాదు. అన్యం అంటే అర్థం ఏంటి? అదే కదా అర్థం. అన్యులు అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళు అని అర్థం. వాళ్ళు మీరు బంధువులేనా అంటే అర్థం ఏంటి? కాదు అంటాం. దాన్ని అన్య అంటారు మామూలుగా. అయితే మన వాళ్ళను అన్య అని అనరు. కనుక అన్యముగా ఎంచిరి అంటే అది మాది కాదు, అది మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అన్నట్టుగా ఎంచారనమాట. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణమైన ధర్మశాస్త్రం అంటండి మరలా అది, అవునా? పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను దాన్ని అన్యముగా ఎంచిరి. మాకు వద్దన్నారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది? 13వ వచనము, నాకు అర్పింపబడిన పశువులు వధించి వారు ఏం చేస్తారంటే దానిని భుజింతురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టం లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమును తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తనకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదా వారు ప్రాకారము గల పట్టణములు చాలా కట్టించి ఉన్నారు. అయితే నేను వారి పట్టణమునకు అగ్ని రగలబెట్టెదను, అది వారి నగరులను కాల్చివేయును. ఇశ్రాయేలు ఏం చేశారంట? తమ కోసం ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ నా కోసం వాళ్ళు ఆలోచించడం లేదు. తమ కోసం పొలాలు కొంటున్నారు కానీ నన్ను పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో కూడా అంతా అదే కదా. ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిజీ. ఈరోజు ఏమి ప్రేయర్ లేదా? ఇక్కడ ఉందా లేదమ్మా? నువ్వెందుకు వచ్చినావు? పని లేదు కాబట్టి వచ్చినావు. పని ఉంటే ఎందుకు వస్తావు? అంతే కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా సెలవు ఉంటేనే కదా వచ్చినారు, లేకపోతే ఎందుకు వస్తారు? అంతే కదమ్మా. ఒకసారి న్యాయంగా ఆలోచన చేద్దాం. మనం దేవుడు చూస్తున్నాడు ఈ విషయాలు. మనకు పని లేనప్పుడే దేవుడు కావాలి, మనకి పని ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. అదే ఇక్కడ అంటున్నాడు మంచి మాట. అదే 14వ వచనంలో మనకు వర్తించే మాట అది. ఈరోజు మనకు వర్తించే మాట. ఇశ్రాయేలీలు ఏం చేశారంట? తమకు నగరాలు కట్టించుకుంటున్నారు కానీ సృష్టికర్తను మర్చిపోయారు. నగరాలు కట్టించుకుంటున్నారు, ఇల్లు కట్టించుకుంటున్నారు, మిద్దెలు కట్టించుకుంటున్నారు, కార్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పొలాలు చేసుకుంటున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు అని రాయబడి చూడండి అక్కడ. నువ్వు కట్టించుకో లేదని లేదు దేవుడు, తెచ్చుకో లేదని లేదు దేవుడు, ఉద్యోగం చేయి దేవుడు లేదని లేదు, పని చేయి దేవుడు లేదని లేదు. కానీ దేవుణ్ణి పట్టించుకుంటూ చేయాలి పనులు. ఏం చేయాలమ్మా? నువ్వు కూడా మధ్యాహ్నం పనికి పో, కావాలంటే కనీసం ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, దేవుని కోసమైనా ఆలోచన చేయి. ఒక్కోసారి ఖాళీగా లేనప్పుడు కూడా ఖాళీగా దేవుని కోసం చేసుకొని
నువ్వేం చేయాలా? దేవుని కోసం బ్రతికే ప్రయత్నం చేయాలా, దేవుని కోసం సమయాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలా. ఎమ్మెల్యే పిలిచినాడు అనుకోండి మనల్ని, ఒకసారి రారా అని, ఖాళీ లేదు, ఐఎమ్ బిజీ, ఉద్యోగానికి పోవాలా అంట మనము, ఇంటికాడ పని ఉంది బయలుదేరి వచ్చాను అంటాం మనము, అంటారా అనరా చెప్పండి? ఎమ్మెల్యే పిలిచినాడంటే ఎంత బిజీగా ఉన్నా కూడా, మా ఆవిడ కానుపులో ఉంది సార్ తర్వాత వస్తానంటాడా? ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా కూడా అంటాడమ్మా? వేరే వాళ్ళకి వచ్చి పట్టించి ఎమ్మెల్యే పిలిచిన నన్ను, వేరే వాళ్ళకి ఎవరికైనా పిలిచి బంధువుల్ని వాళ్ళకి చెప్పేసి డబ్బులు ఇచ్చి చేతిలో వెళ్తాడు. అంటే సాధారణంగా మనం ఆలోచన చేద్దాం ఒకసారి. అంటే దేవుడు అంటే ఎంత చీప్ అయిపోయినాడు అంటే ఈ ప్రజలకి, మన కోసం నగర్లు కట్టించుకుందాం, మన కోసం కార్లు తీసుకుందాం, మన కోసం ఇండ్లు కట్టించుకుందాం, మన కోసం మిద్దులు కట్టించుకుందాం, మన కోసం ఏమైనా చేద్దాం, దేవుని కోసం ఏమీ చేయొద్దు అన్నందుకే కదా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అన్యులు తినివేయినట్లుగా అష్షూరు చేతికి అప్పగించాడు. మనల్ని కూడా దేవుడు లోకంలోనికి ఎందుకు వదిలేస్తాడంటే, మనల్ని దేవుడు మనల్ని కష్టాల పాలు ఇబ్బందుల పాలు ఎందుకు చేస్తాడు అంటే, సమస్యలు వచ్చేలాగా ఎందుకు చేస్తాడంటే దేవుడిని వదిలేసింటారు కాబట్టి. దేవుడిని వదిలేస్తాం కాబట్టి అవన్నీ వచ్చేది. అవన్నీ వచ్చేది ఎందుకోసం? దేవుడిని వదిలేస్తేనే వస్తాయి. అందుకే అష్షూరీలు వాళ్ళని ఎత్తుకొని పోయిరి అని రాయబడింది చూడండి. అంటే ఈ రకంగా ఇశ్రాయేలీలు ఏమైపోయారంటే, ఈ హోషేయ గ్రంథం క్రీస్తు పూర్వం రాయబడింది. ఇది ఎప్పుడు రాయబడింది? హోషేయ గ్రంథం ఎప్పుడు రాయబడిందట? క్రీస్తు పూర్వం దరిదాపులుగా 770 ఆ సమయంలో, అంటే 8వ శతాబ్దం అనుకోండి. పూర్వం, క్రీస్తు పూర్వం 770 ఆ సమయంలో రాయబడింది ఇది. క్రీస్తు పూర్వం 770 ఎక్కడ? క్రీస్తు శకము 49 ఎక్కడ? అంతే కదమ్మా. యాకోబు పత్రిక ఎప్పుడు రాయబడింది? AD 49, BC 770. ఏది? యోషియా. మరి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఒక 770 అది వేసుకుంటే, ఒక 50 వేసుకుందాం, లేదు 49 అంటే 50 వేసుకుందాంలే, 830 అవుతుంది కదా, 820 అవుతుంది. అంటే 820 సంవత్సరాల తర్వాత చెదిరిపోయిన వారికి యాకోబు ఏం చేస్తున్నాడు? అష్షూరీల మధ్య, బబులోనీల మధ్యకి, రోమీల మధ్యకి, గ్రీకుల మధ్యకు చెదిరిపోయిన వారిని, ఆ చెదిరిపోయిన 12 గోత్రాల్లో ఉన్నవారు లేదా అందరికీ కూడా ఏం చేస్తున్నారు? ఆయన పత్రిక రాస్తున్నారు. ఆ పత్రికయే యాకోబు పత్రిక అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే యాకోబు పత్రిక. చెదిరిపోయిన వారికి దరిదాపులుగా 800 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన వారికి యాకోబు పత్రిక రాసే సమయానికి 800 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన వారికి, వారు చెదిరిపోయి అప్పుడే 800 సంవత్సరాలంటే ఎంతమంది పిల్లలుగా నింటారు ఆ దేశంలో చెప్పండి? వేరే దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలకే అక్కడ పెద్ద గుంపునే తయారు చేసి పెడతారు, అవునా లేదా? అలాంటిది 800 సంవత్సరాలకు ఆయా దేశాల్లో వీళ్ళు ఊర్లే తయారైంటాయి. ఈ ఊర్లు తయారైంటాయి. రేణమాకలపల్లిలో ఎస్సీ కాలనీలో 2 బామడులు వచ్చినారంట అంతే. రేణమాకలపల్లిలో ఎస్సీ కాలనీలో ఈరోజు దాదాపు 100 ఇండ్లు ఉన్నాయి. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితమో మా అయితే. ఈరోజు 100 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళ బామడుల ఇళ్ళే ఉన్నాయి. అక్కడ పెరిగిపోయారు. ఇటువైపున ఒక 100 మంది, ఇటువైపున ఒక 100 మంది పెరిగిపోయారు. మరి 800 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన 10 గోత్రాల ఇశ్రాయేలీలు అక్కడ ఊర్లే తయారై ఉంటాయి. వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో, వాగ్దాన దేశంలో లేరు. ఇప్పుడు వేరే దేశాల్లో, వేరే చోట్ల వీళ్ళు గుంపు ఉంది. అందుకే యాకోబు గారు యాకోబు పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే,
12 గోత్రాల వారు అన్ని దేశాల్లో చెదిరిపోయిన వారికి కూడా యేసుక్రీస్తు అవసరం. ఎవరు అవసరం? యేసుక్రీస్తు అవసరం. నపుంసకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కూషు దేశం. ఒక రకంగా చెప్పాలంటే అది వెస్టిండీస్. పూర్తిగా ఎట్లుంటారు వాళ్ళు? వెస్టిండీసా? ఆఫ్రికన్స్. నల్లగా బ్లాక్గా ఉంటారు కదా. ఆ దేశం నుంచి వచ్చిన ఆ ఐథియోపికుడైన నపుంసకుడు ధనాగారం, ఆ యొక్క ఏమంటారు అంటే అది ఆర్థిక శాఖ మంత్రి. అతనికి కూడా యేసుప్రభువు అవసరమా లేదా? అవసరం కనుకే ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించాడు. మరి చెదిరిపోయిన వాళ్ళకి యేసుప్రభువు అవసరం లేదా? అవసరం. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మీరందరూ కూడా యోహాను సువార్త 10:16 చదవండమ్మా. ఈ దొడ్డివి కాని వేరే దొడ్డివి, ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు వేరేవి కూడా, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడే అవుతాడు. ఏమన్నా అర్థమైందమ్మా? ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి. ఏంటా వేరే గొర్రెలు? 10 గోత్రాల ఇశ్రాయేలీలు. ఎవరు సోదరా? 10 గోత్రాల ఇశ్రాయేలీలు. ఈ దొడ్డివంటే యేసుక్రీస్తు ఎవరి మధ్యన జీవించాడు? ఎవరి మధ్యన ఉన్నాడు? యూదుడు. ఎవరు? యేసుక్రీస్తు యూదుడు గనక యూదుల మధ్య ఉన్నాడు ఆయన. అందుకే ఈ దొడ్డివి అంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఉన్న యూదులు కాకుండా, 2 గోత్రాలు కాకుండా 10 గోత్రాలు అష్షూరు కాలంలో ఏమైపోయారు? హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7 నుంచి 14 వచనాల ప్రకారం అన్యులు వారిని తినివేసిరి, అష్షూరీయుల యొద్దకు వారు వెళ్ళిపోయిరి. ఆ అష్షూరీయుల యొద్దకు వెళ్ళిపోయిన 10 గోత్రాల వారు తిరిగి సమకూర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎప్పుడో చెదిరిపోయిన వారిని సమకూర్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉందమ్మా. యేసుక్రీస్తు మీద ఉన్నది. రండి, హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం విందమ్మా, జాగ్రత్త విన్నా. హోషేయ గ్రంథం మన ఏంటన్నా? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. అది నాన్న అద్దాలు పెట్టుకునేది అమ్మది, ఇక్కడదా తీయండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగాంబరిలానిగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పిచేత లయపరచకుండానట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకొనకయు ఉన్నట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కదా, నేను దానికి పెనిమిటిని గాను. అది నాకు భార్య కానీ నేను మాత్రం దానికి పెనిమిటిని కాను. ఎందుకు పెనిమిటి కారు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నాడు? 10 గోత్రాలు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు, చెడిపోయిన ఇశ్రాయేలీలతో. అంటే ఈ యొక్క
చెదిరిపోవలసిన సమయం ఇంకా దగ్గరుంది. హోషేయ గ్రంథం ఎప్పుడు రాశారని చెప్పాను నేను, క్రీస్తు పూర్వము BC 770. అంటే ఎప్పుడు చెదిరిపోతారు వీళ్ళు? ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అన్ని జనాంగం మధ్యకు పోయారంటే ఇంకా పోలేదు, హోషేయ కాలంలో పోలేదు. ఎప్పుడు పోతారు? 720 BC 720 అంటే క్రీస్తు పూర్వం 720లో పోతారు. అంటే ఇంకా 50 సంవత్సరాలు ఉంది కదా. అందుకే అంటున్నాడు ఇక్కడ, అది నాకు భార్య కదా, నేను దానికి భర్తను కానే. అంటే అర్థం ఏంటి? నేను దానికి భర్తను కదా, కానీ నన్ను విడిచిపెట్టింది, వేరే భర్త దగ్గరికి వెళ్ళింది అని అర్థం. నన్ను భర్తగా చూడడం లేదు అది. ఒక స్త్రీ భర్తను భర్తగా చూడుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే ఆ స్త్రీ విషయంలో ఆ భర్త కాకుండా ఉంటాడు కదా, అంతే కదమ్మా. కొందరు స్త్రీలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, భర్తలు మోసం చేస్తూ, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. అలాంటి వాడికి ఆ భర్త నామకార్థ భర్తే కానీ నిజమైన భర్త కాదు. పేరుకు భర్త, రేషన్ కార్డు, ఆధార్ కార్డుకు, మిగిలిన వాళ్ళు ఆమెకు చాలామంది ఉంటారు. అలాంటి దౌర్భాగ్యులు కూడా లోకంలో ఉన్నారు. అదే జాతికి చెందింది 10 గోత్రాల ఇశ్రాయేలీలు. ఎవరు? అందుకే అక్కడ రాయబడింది. 3వ వచనం చదువుదాం. 2:3 మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకొనకయు. అంటే అర్థం ఏంటి? పురుషుడు కాదు, పురుషులు అంటే ఒకరితో కాదు, ఎంతోమందితో ఆమె ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుంది. మరి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏం చేస్తుంది? భర్తను పక్కన పెట్టేసి ఏం చేస్తుంది? ఆమె వ్యభిచారం చేస్తుంది. అట్లా వ్యభిచారం చేసేదాన్ని ఎవరైనా ఉంచుకుంటారా? ఎవడు ఉంచుకోడు. ఇప్పుడు దేవుడు కూడా ఉంచుకోవాలంటున్నాడా? దేవుడు కూడా అదే చేస్తున్నాడు, చెబుతున్నాడు, నువ్వు వ్యభిచారం చేసినా తిరిగిరా అంటున్నాడు. చూడండి, క్షమిస్తానేని అంటున్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీని కళ్ళారా చూసిన భర్త క్షమించాడంటే అతన్ని నిజంగా చెప్పాలంటే దేవుడు తర్వాత దేవుడేనండి. నిజంగా 100%. కళ్ళారా వ్యభిచారం చేసి పట్టబడి కూడా ఇంకోసారి అలా చేయొద్దే, నువ్వంటే నాకు చాలా ఇష్టము, తప్పు చేసావు, పొరపాటు, నేను క్షమించేస్తున్నాను నిన్ను అని క్షమించేసిన వాడు నిజంగా చెప్పాలంటే దేవుడు తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు వ్యభిచారం చేసినా కూడా క్షమిస్తున్నాడు. మళ్ళీ అదే బాట పడితే దేవుడు కూడా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మనం కూడా శిక్షించాల్సి వస్తుంది. మళ్ళీ అదే బాట పడుతున్నావు, నువ్వు క్షమించడం లేదనుకో, నువ్వు దేవుడు తర్వాత దేవుడు కాదు, ఈసారి నువ్వు పనికి మానవుడు అవుతావు. ఒకసారి అయితే క్షమించి వదిలేస్తారు, దేవుడు కూడా అంతే. 3వ వచనం, మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు, చూసారా, కౌగిట్లోకి అని అర్థం, పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి, మీ అమ్మతో వాదించండి అని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. వాదించండి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. అది నాకు ఇంకా భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. అంటే అర్థం ఏంటి? విడాకులు తీసుకోబోతున్నాను అర్థం. డైవర్స్, ఇక నాకు భార్యగా వద్దది. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. ఏమైపోయారంట? దానికి పుట్టిన పిల్లలు ఏమై ఉన్నారంట? జార సంతతి. అంటే అర్థం ఏంటి? వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు అని అర్థం. అదిగో వారి తల్లి వేశ్యత్వము చేసి ఉన్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారియందు నేను జాలి పడను అన్నాడు. చూడండి, అక్కడ వ్యభిచారం చేసేదే కాదని వ్యభిచారం ద్వారా పిల్లలు కూడా వేరే వాళ్ళకి కనేసింది. ఇంకేం చేయాలి మళ్ళీ దీన్ని? విడాకులు వెళ్ళలేదా? ఆ పిల్లలు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి ఇదిగో నీ పిల్లలు అంటుందట. ఆ పిల్లలు ఈయన పిల్లలు ఎలా అవుతారు? విగ్రహారం చేస్తున్నారు వాళ్ళు, ఈమె విగ్రహారం చేస్తుంది.
ఆయన పిల్లలు తల్లిని పోలే కదా పిల్లలు ఉంటారు కనుక తల్లి విగ్రహారాధనలో మునిగిపోయింది, పిల్లలు విగ్రహారాధనలో మునిగిపోయినారు, వేరే పురుషుల్ని చేర్చబడి వ్యభిచారం చేస్తున్నారు. అందుకే నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకు నువ్వు అవసరం లేదు, అది విడాకులు అని అర్థం. నాకు అవసరం లేదు నువ్వు అంటున్నాడు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. అబ్బా ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు అంటారు. అంటే వ్యభిచారం చేసిన ఆమెను ఏం చేస్తున్నాడు, అక్కను చేర్చుకుంటానని, ఆమెను నేను చేర్చుకుంటానని చెబుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాను, ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తే వ్యభిచారం చేసిన, ప్రేమిస్తేనే కదా వ్యభిచారం చేసినా క్షమించగలుగుతారు. ఆయన అంత ప్రేమించాడు కాబట్టి వ్యభిచారం చేసినా ఏదో పొరపాటు చేసా ఇంకోసారి అట్లా పని చేయదు, నేను ప్రేమిస్తున్నాను కనుక నేను వదిలేస్తున్నాను అని చెప్పి మరలా రమ్మంటున్నాడు. కానీ వాళ్ళు రానోళ్ళకపోయి నీ ప్రేమ మాకొద్దు, నువ్వు మాకొద్దు అనేసారు. ఏం చేస్తావండి. 2వ వచనం, కాగా నేను 15 తులముల వెండియు ఏదోము ఎవలను తీసుకొని అట్టి దానిని పరిక్రయించి, లేకపోతే మీ దాంట్లో కొని అంటుంది, ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చెయ్యకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగే నందును. చూసావా, ఇప్పుడైతే వ్యభిచారం చేసావు, పొరపాటు చేసావు, నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు మరలా వ్యభిచారం కార్యానికి వెళ్ళావు, అయినా నేను క్షమిస్తున్నాను, రా, ఇప్పుడు మరలా నిన్ను విడిపిస్తున్నాను. ఆమెను ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇది గోమెరు గురించిన కథ. కానీ యేసు ప్రభు, ఇది యెహోవా దేవుని కథ, అసలైన విషయం. ఇది హోషియా గోమెరుల కథ. మామూలుగా అయితే హోషియా గ్రంథం, కానీ అక్కడ హోషియా దేవుడై ఉన్నాడు. గోమెరు లేదా ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు భార్య ఉంది. ఇది సూచన. వ్యభిచారం చేస్తూ ఉన్న దాన్ని పెళ్లి చేసుకోమన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుని 3 పిల్లలను అన్నాడు. 2 ఆడపిల్లలను 1 మగ పిల్లల్ని. వాళ్ళకి దాని మీనింగ్, దాని అర్థాన్ని కూడా 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత ఆమె మరలా ఏమైపోయిందంట, వ్యభిచారిణిగా వెళ్ళిపోయిందట. మరలా ఆమెను విడిపించుకొని ఆమెను తీసుకొచ్చాడు. తీసుకొస్తున్న సమయంలో ఏమంటున్నాడు తెలుసా, ఇంకొకసారి నీవు ఏ పురుషుని జోలికి వెళ్ళొద్దు, నేను క్షమిస్తున్నాను, ఇంకొకసారి దయచేసి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకొకసారి పాపం చేయవద్దు, నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి 3వ వచనం, అది దేవుడు చెప్తున్న మాట ఇశ్రాయేలీయులతో, గోమెరుతో చెప్తున్న మాట హోషియా. ప్రవక్త జీవితంలో దేవుని యొక్క సూచనలు కనబడుతున్నాయి ఇక్కడ. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేను అలాగున, నువ్వు ఎలాగైతే నన్ను ప్రేమిస్తావో, నేను చెప్పిన మాటకు లోబడతావో, నేను కూడా నీ ఇష్టానుసారంగా నువ్వేం కోరుకుంటే అది ఇస్తాను, నా మాట విను అన్నాడు. రండి, నా మాట విను అన్నాడండి. అప్పుడు ఏం చేస్తాడంట, 4వ వచనం, నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజలేకయే, ఆధిపతి లేకయు, బలి నర్పింపకయు నుందురు. అంటే గోమెరు గురించి మాట్లాడతలేదు, అసలు విషయం ఇది ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో చెప్తున్నాడు చూడు, చాలా దినములు వాళ్ళు బలి లేక, చాలా దినములు రాజు లేక ఉంటారంట వాళ్ళు. ఎప్పుడు? AD
క్రీస్తు పూర్వం 720లో అష్షూరు రాజు వచ్చి వీరిని ఎత్తుకొని పోయినప్పుడు జరిగే విషయాలు ఇవి. భవిష్యత్తు చెప్తున్నాడు, ఇంకా జరగలేదు ఇవి. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బలు ఎట్లా అర్పిస్తారు? వాళ్ళ దేవుళ్ళకి అర్పించాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వదిలేయాల్సిందే. 4వ వచనం, నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు, అక్కడ రాజు ఉండడు, అధిపతి లేకయు, బలి నర్పింపకయ్యునందురు, దేవతాస్తంభమును కానీ ఎఫోదును కానీ గృహదేవతలను కానీ ఉంచుకొనకుందురు. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి ఈ తిరిగి వచ్చేది ఎప్పుడు? అమ్మ, అష్షూరు దేశంకి 720లో వెళ్ళిపోయారు క్రీస్తు పూర్వం. అర్థమవుతుందా? తిరిగి వస్తారంట. మళ్ళా ఎప్పుడు తిరిగి వస్తారు అది తెలియాల. ఆ తిరిగి వచ్చేదానికి యాకోబు పత్రికకి, ఆ తిరిగి వచ్చేదానికి యోహాను సువార్త 10వ అధ్యాయానికి, ఆ తిరిగి వచ్చేదానికి యేసు ప్రభువుకి లింక్ ఉంది. అది మ్యాటర్ ఇక్కడ. ఆ తిరిగి వచ్చేదానికి యేసుక్రీస్తుకి ఏంటుంది? అష్షూరు కాలంలో చెదిరిపోవడం, యేసుక్రీస్తు కాలంలో తిరిగి రావడం, సమకూర్చబడడం. 5, తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు ఎప్పుడు వస్తాడు? దావీదునొద్ద విచారణ ఎప్పుడు చేస్తారు? మరి దావీదుకి 700, దావీదు ఏ కాలంలో ఉన్నాడు? క్రీస్తు పూర్వము. ఇప్పుడు టైం తెలియాలేడా? ఎవరో ఆయన మన గిద్యోను బ్రదర్ సువార్త చెప్పింటే, నా వీడియోస్ పంపించింటే, ఆయన కనేకలంట అయింది. ఆయన పేరు ఏదో చెప్పాడు, మర్చిపోయినా. మీ పాస్టర్ గారు ఎక్కువ శాతము క్రీస్తు పూర్వం 70, క్రీస్తు పూర్వం 30, క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 30, క్రీస్తు పూర్వం 666, క్రీస్తు పూర్వం 606, క్రీస్తు పూర్వం ఏదేదో చెప్తాడు. ఎప్పుడు టైమింగే చెప్తాడు, ఎప్పుడు సంవత్సరాల గురించి చెప్తాడు. అవన్నీ మనకు అవసరమా? రక్షింపబడడానికి అంటాడంట. అవసరమా? అవసరం లేదమ్మా. నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? మాకు అవసరం లేదు అన్నానికి ఎట్లుంటుంది పరిస్థితి? ఆధార్ కార్డు ఎందుకోసం? ఆ వయసు తెలుసుకోవడానికే కదా, ఐడెంటిటీ కోసమే కదా. ఎన్నేళ్ళకమ్మా ఇచ్చేది వృద్ధాప్య పెన్షను? కరెక్ట్గా 60 పడాలి కదా. 60, 59 ఉంటే ఇస్తారా ఆధార్ కార్డులో? వయసు ఏమవసరం అంటాడు గవర్నమెంట్. అంటే కాలం తెలియదు, కాలం తెలియకూడదు. ఇట్లాంటి దౌర్భాగ్యులు ఉండడం వల్లే బైబిల్ ఎవరికి అర్థం కావడం లేదు. కాలం తెలియదు. ఇప్పుడు దావీదు దగ్గర విచారణ చేస్తారని ఉంది. దావీదు ఓషియా గ్రంథములో దావీదు దగ్గర విచారణ చేస్తారంటే భవిష్యత్తు మాట్లాడుతుంది కదా ఇది. ఓషియా గ్రంథములో భవిష్యత్తు మాట్లాడుతుంది కదా ఇది. దావీదు వద్ద వాళ్ళు ఏం చేస్తారు తిరిగి వచ్చిన తర్వాత? అంటే దావీదు వచ్చిపోయాడా, వస్తాడా? మరి 300 సంవత్సరాల క్రితమే దావీదు వచ్చి వెళ్ళిపోయారు. దాదాపు 230 సంవత్సరాలు అనుకుందాంలే. ఆయన 1000లో ఉన్నాడు. క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు ఆయన ఉంటే వెనక్కి ఇది వెనక్కి కదా. 770 ఎక్కడ? క్రీస్తు పూర్వం 1000 ఎక్కడ? దావీదు గారు వచ్చి చనిపోయి అప్పటికే దాదాపుగా 200 సంవత్సరాలు దాటింది. సమాధిలో ఉన్నాడు ఆయన. మరి ఇక్కడ ఏమంటున్నాడు? దావీదునొద్ద విచారం చేస్తారు. మరి ఇప్పుడు నీకు కాలం తెలియకపోతే, ఓషియాకి దావీదుకి కాలం తెలియకపోతే, మళ్ళా దావీదు వస్తాడేమో అనుకోవాలి దీన్ని చదివితే ఎవరన్నా. ఇంకా దావీదు రాలేదేమో అనుకోవాలా. అంతేనా లేదా? మరి అది దానికోసం కాలం తెలియాలి మనకి. ఏ పుస్తకము ఎప్పుడు రాయబడింది, ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరు అనేది మనకు తెలియాలా. కావాలంటే ఓషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరున్నారు అక్కడ రాజులు? ఓషియా కాలంలో ఉండే రాజులు చూడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలుల రాజు దినముల్లోనూ బెయేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన
యెహోవా వాక్కు. అంటే హోషియా అనే వ్యక్తి ఏ రాజుల కాలంలో ఉన్నాడని చెప్తుంది బైబిల్? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీళ్ళు ఈ నలుగురు యూదులలో నుంచి వచ్చిన రాజులు. యెరోబాము ఇశ్రాయేలీల రాజు 10 గోత్రాలకు. పైన నలుగురు చూశారు కదా, వారు 2 గోత్రాలకు యూదులకు రాజులు. కింద యెరోబాము ఇశ్రాయేలుకు రాజు. ఆ కాలంలో భూమి మీద ఉన్నాడంట ఆయన. మరి ఉజ్జియా ఎన్నవ రాజు? 10వ రాజు. మరి దావీదు ఎన్నవ రాజు? అంటే మనము రెహబాము నుంచి తీసుకొస్తేనే ఈయన 10వ రాజు. సొలొమోను కుమారుడు రెహబాము ఉన్నాడు కదా, 2 గోత్రాలకు రాజు అవుతాడు. ఆయన 1వ వాడు, ఈయన 10వ వాడు. అంటే ఆ 1వ వానికి ముందుకు పోతే సొలొమోను 0, సొలొమోను నాయన దావీదు 00. మరి అక్కడెక్కడో ఉన్న దావీదు రాజు మరలా ఇక్కడ ఎందుకు కనబడుతున్నాడు అంటే, దావీదు సింహాసనాన్ని అధిరోహించబడే దావీదు వంశంలో నుంచి వచ్చే దావీదు లాంటి వాడు యేసుక్రీస్తు. దావీదు అంటే యేసుక్రీస్తు అని అర్థం. అది మ్యాటరు. దావీదు అంటే యేసుక్రీస్తు వద్ద విచారం చేస్తారు. మరలా దావీదు సింహాసనాన్నినా అధిరోహిస్తాడు, సింహాసనాసీనుడు అవుతాడని అర్థం. అది మ్యాటర్. ఇంత బ్యాక్గ్రౌండ్ చూడాలా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు వంశావళి ఇదే కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి తొందరగా. యేసుక్రీస్తు వంశావళి అబ్రహాం ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కొనెను. ఫస్ట్ వచనం చదవండి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన, అది అబ్రహాము నుండి డైరెక్ట్ తీసుకొచ్చి దావీదు దగ్గర జంప్ చేశాడు. దావీదు దగ్గర తీసుకొచ్చి ఎవరి దగ్గర జంప్ చేశాడు? అది అబ్రహాము టు దావీదు, దావీదు టు అది వయా. దావీదు మధ్యలో కనబడుతున్నాడు, అబ్రహాము నుంచి యేసుక్రీస్తు మధ్యలో వయా. కదిరిగిపోవాలంటే అనంతపురం వయా తగలాల్సిందే ఊరకొండ నుంచే. వయా అంటే అర్థం ఏంటి? ఆ దారి గుండా అని అర్థం. అంటే దావీదు అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే యోషియా గ్రంథం ఏం చెప్తుంది? 3వ అధ్యాయం 5వ వచనంలో అంటే, రాజైన దావీదు నొద్ద విచారణ చేయుటకు ఈ 10 గోత్రాలు చెదిరిపోయిన వారు తిరిగి వచ్చెదరు. తమ రాజైన దావీదు నొద్దకు విచారణ చేయుదురు. అదిగో ఎప్పుడు? ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఈ దినముల అంతమందు, నేను అంత్య దినములని సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి దరిదాపులుగా 12 అయినాయి. ఇప్పటికి అవి ఈరోజు 2వది వచ్చింటుంది బహుశా. డేట్ ఎంత? 14. 2వది వచ్చింటుంది. ఉదయం 7 గంటలకు వస్తుంది అది. ప్రతి 7 గంటలకు ఉదయం మీకు, ప్రతి 7 గంటలకు ఉదయం ఒకటి వస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి 8 గంటలకి ఒకటి వస్తూ ఉంటుంది. నువ్వు కూడా టచ్ ఫోన్ తీసుకోమ్మా, సెల్ ఫోన్ తీసుకో త్వరలో. ప్రతి ఉదయం 7 గంటలకు వస్తుందమ్మా. నిన్న నుంచి ఆరంభమైంది అప్పుడే. ప్రతి ఉదయం 7 గంటలకి అదే ఛానల్లో వస్తుంది. సాయంత్రం 8 గంటలకి అదే ఛానల్లో. సాయంత్రం 8 గంటలకు తెలుసు కదా, 8 గంటలకి తెలియదా? ప్రతిరోజు లైవ్ వస్తుంది. కరెక్ట్ 8 గంటలకు అట్లే, అటు ఇటు గంట పోకూడదు. పొద్దున్న 7 గంటలకు కరెక్ట్గా ఈ 2 చూడండి. లైవ్ వస్తుంది చూడండి. ఇప్పటి నుంచి నా ఛానల్లోకి వెళ్ళిపోయి చూసి అయిపోయా ఆటోమేటిక్గా. రైట్. ఈ దినముల అంతమందు. ఎప్పుడు? దావీదు ఎప్పుడు వస్తాడంట?
దినముల అంతంలో వస్తాడు. అంత్య దినములు అని అర్థం. అంటే దావీదు వచ్చినప్పుడే అంత్య దినాలు ఆరంభమవుతాయి. అది మ్యాటర్ ఇక్కడ. అంటే దావీదు అంటే ఎవరు? అల్టిమేట్గా దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఏ దినాలలో ఈ 10 గోత్రాల వారు తిరిగి వస్తారు? అంత్య దినములలో వస్తారు. దినముల అంతమందు వస్తారు. ఇప్పుడు యాకోబు పత్రికలోకి వస్తే మొదటి అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. 10 గోత్రాల్లో కాదు, 12 గోత్రాల్లో చెదిరిపోయారు. అంటే యూదుల్లో కూడా చాలామంది చెదిరిపోయి ఉన్నారు, కొంతమంది వచ్చారు. అంటే 12 గోత్రాల వారు ఏమైపోయి ఉన్నారు? చెదిరిపోయి ఉన్నారు. అందరూ చెదిరిపోయి ఉన్నారు. ఈ చెదిరిపోయిన వారు ఎప్పుడు వస్తారు? అంత్య దినములు ఎందు వస్తారని హోషేయ గ్రంథం చెప్తుంది. అమ్మ ఎప్పుడు వస్తారని చెప్తుంది? అంత్య దినముల్లో వస్తారు. అంత్య దినములు ఎప్పుడు? మరి దావీదు వచ్చినప్పుడే. ఆ దావీదు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? మొదటి రాకడలో వచ్చాడు. మరి ఇంకా అదే అంత్య దినములు. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రపంచంలో ఏమంటున్నారు? ఈరోజు అంత్య దినాలు అంటున్నారు. 2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు మొదటి రాకడ జరిగిందా? మొదటి రాకడలోనే అంత్య దినాలు విచారించడానికి వస్తారు. ఇప్పుడు అదే కదా యాకోబు పత్రికలో చెప్తున్నాడు, 12 గోత్రాల వారికి నేను రాస్తున్నాను రండి దేవుని దగ్గరికి అని అర్థం. అది యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఇందాక చదివారు కదా. ఏమని చదివారు మీరు? యేసు ప్రభు వారే స్వయాన తన నోటితో చెప్తున్న మాట అది. బతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన నోటితో తానే మాట్లాడుతున్న మాట. ఏమని? ఈ దొడ్డివి కాని, అంటే ఈ 2 గోత్రాలు యూదులు కాని వారు ఇంకా 10 గోత్రాలు ఉన్నారు, లేదా 12 గోత్రాల్లో ఇంకా యూదుల్లో కూడా చాలామంది చెదిరిపోయారు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడగును. గొర్రెల కాపరి అంటే అక్కడ దావీదు గొర్రెల కాపరే కదా. రాజు కాకముందు దావీదు ఎవరు? ఆ రకంగా కూడా దావీదు యేసుక్రీస్తు ఒకటే. ఆయన నిజమైన గొర్రెల కాపరి, ఈయన మనుషులైన గొర్రెల కాపరి. ఆయన గొర్రెలకు గొర్రె కాపరి, ఈయన మనుషులని గొర్రెలకు కాపరి. ఆయన ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు, ఈయన కూడా ఇశ్రాయేలీలు అనబడే మనుషులైన 12 గోత్రాలకు రాజు. ఎలా సెట్ అయిందో చూడండి. అది మ్యాటరు. దావీదు లాంటి వాడు అని అర్థం. దావీదు లాంటి వాడు అంటే ఇటు గొర్రెలు కాసేవాడు రియల్గా, ఇటు కూడా యేసుక్రీస్తు వారు మనం గొర్రెలు కాస్తున్నాడు, మనం గొర్రెలం. అక్కడ అదే రాయబడింది కదా, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటున్నాడంటే యేసుక్రీస్తు కాపరని. ఆ రోజు ఇశ్రాయేలు ఎవరు? గొర్రెలు. అందుకే గొర్రెలు మేకలు అన్నాడు. గొర్రెలను కుడివైపున, మేకలను ఏవైతే యేసు ప్రభువు నమ్మవో అవన్నీ మేకలే. అవి నా స్వరం విను అంటున్నాయి. అవి నా స్వరం వింటాయి అంటే అర్థం ఏంటి? అవి గొర్రెలు. స్వరం వినకుండా రాకపోకుండా ఉంటాయి చూడండి, అవి మేకలు. విని లోబడేవి గొర్రెలు, విని లోబడనివి మేకలు అని అర్థం చేసుకోవాలి. కాపరి ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే దావీదు. హోషేయ గ్రంథములో 3వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరిందా లేదా? ఇదిగో ఇక్కడ అన్నాడు కదా, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి 12 గోత్రాలు అవుతాయి. గొర్రెల కాపరి అని యేసుక్రీస్తు కూడా ఒక్కడే అవుతాడు. అంటే నేను రాజు అవుతాను అని అర్థం. గొర్రెల కాపరి గొర్రెలను సమకూర్చిన తర్వాత, దావీదు ఏ రకంగా అయితే గొర్రెలు కాసిన తర్వాత రాజు అయ్యాడు, దేవుడు అతను రాజు చేశాడు, అదే రకంగా మనుషులు 12 గోత్రాల వారిని ఈయన రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన రాజు అవుతాడు. అంటే ఎప్పటికల్లా రెడీ అవుతారు వీళ్ళు? 12 గోత్రాల వారు అంటే యేసుక్రీస్తు 2వ రాకడికంతా రెడీ అవుతారు. యేసుక్రీస్తు 2వ రాకడ ఎప్పుడు? క్రీస్తు శకం 70లో. అప్పటికల్లా ఈ 12 గోత్రాలు 1,44,000 మంది ఏమయ్యారు? ఏకమయ్యారా? స్వరం విన్నాయా? వచ్చాయా? అంటే రాజు అయిపోయాడని అర్థం.
అంతే. నిజమైన గొర్రెలకు కాపరి దావీదు. కొన్ని రోజుల తర్వాత ఆయన దేవుడు రాజును చేశాడు. గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన మొదటి రాకడ అనుకోండి. దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు, నిజమైన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అదేంటి? యేసుక్రీస్తు మొదటి రాకడది. ఇప్పుడు రాజు అయ్యాడు కదా దావీదు కొన్ని సంవత్సరాల తర్వాత. సమూయేలు వచ్చి ఆయన మీద అభిషేకం చేశాడు కదా, యెషయా ఇంటికి వచ్చి, అప్పుడు రాజు అయ్యాడు కదా. 40 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు ఆయన. అంటే సౌలు యొక్క 40 సంవత్సరాల తర్వాతే రాజు అయ్యాడు. చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు అభిషేకం చేయబడ్డాడు. అప్పటికి ఇంకా సౌలు ఆరంభంలో ఉన్నాడు సేవలో, అంటే రాజుగా. అంటే అది మొదటి రాకడ. సౌలు గొర్రెలు కాసేటప్పుడు, దావీదు గొర్రెలు కాసేటప్పుడు యేసుక్రీస్తు ఏంటి? అప్పుడు సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. సౌలు పరిపాలన కాలంలో దావీదు గొర్రెల కాపరి, అది మొదటి రాకడ. సౌలు పరిపాలన 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దావీదు సింహాసనం ఎక్కాడు. 40 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజయ్యాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా మొదటి రాకడలో అభిషేకింపబడ్డాడు. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ నీళ్ళలో ఏం చేశాడు? అభిషేకం ఇచ్చాడు. అక్కడ సమూయేలు అభిషేకం ఇచ్చాడు దావీదుకి. ఇక్కడ బాప్తిసం ఇచ్చాను, బాప్తిసం ఇవ్వగానే పరలోకం నుంచి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం ఇచ్చాడు. అది మొదటి రాకడ. AD 30, AD 70 40 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత దావీదు ఏ రకంగా అయితే గొర్రెల కాపురం నుంచి సౌలు వెళ్ళిపోయిన తర్వాత రాజయ్యాడు, అదే ప్రకారంగా ఇక్కడ 40 సంవత్సరాలు టైం పట్టింది. యేసు ప్రభు కూడా ఈ 1,44,000 మందిని తన దగ్గరికి పిలుచుకోవడానికి అన్ని దేశంలో ఉన్నవారిని. ఆ తర్వాత ఈయన కూడా రాజయ్యాడు. సేమ్ అక్కడ దావీదు కాలంలో ఎలా జరిగిందో అలాగే జరిగింది. ఇప్పుడు సెట్ అవుతుందా రెండో రాకడికి? మొదటి రాకడికి రెండో రాకడికి సెట్ అవుతుందా? ఇంత ఈజీగా ఉన్న లాజిక్ని దృష్టాంతాలలో చూడలేక యేసుక్రీస్తు రెండో రాకడ ఇప్పుడు వస్తుందని చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. సామాన్యంగా అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థమవుతుంది. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? మీరు చెప్పండి. 40. మరి సౌలు పరిపాలన ఆరంభంలోనే దావీదు గారు ఏమయ్యారు? అభిషేకింపబడ్డాడు. 15వ అధ్యాయంలో అభిషేకింపబడ్డాడు. ఆయన 10వ అధ్యాయంలో అభిషేకింపబడితే ఈయన 15వ అధ్యాయంలో అభిషేకింపబడ్డాడు సమూయేలు గ్రంథంలో. ఆయన సమూయేలు గ్రంథం అంతా అయిపోయేపాటికే ఈయన కూడా ఆయనతోనే ఉన్నాడు, కానీ గొర్రెలు కాస్తున్నాడు. ఈయన గొర్రెలు కాస్తున్నాడు. 40 సంవత్సరాలు ఈయన గొర్రెలు కాసాడు అభిషేకం పడిన తర్వాత కూడా. ఆయన రాజయ్యి 40 సంవత్సరాలు దిగిపోయేపాటికే రెండవ సమూయేలు గ్రంథంలో ఈయన రాజయ్యాడు. 40 సంవత్సరాల తర్వాత ఈయన రాజయ్యాడు. అంతకుముందు గొర్రెల కాపరి. యేసుక్రీస్తు వారు కూడా ఈ 40 సంవత్సరాలు గొర్రెల కాపరే. అంటే గొర్రెలు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు దొడ్లోకి. ఎప్పుడైతే గొర్రెలన్నీ వచ్చేసాయో 1,44,000 తన స్వరం వినే గొర్రెలు అన్నీ కాదు. అప్పుడు వెంటనే ఆ రాజు అయిపోయాడు ఆయన కూడా. అది మ్యాటర్. ఎట్లా పెట్టాడు చూడండి దేవుడు బైబిల్ని. ఛాయలో నిజ స్వరూపాన్ని ఎలా దాచాడు చూడండి దేవుడు. అది దేవుని తెలివితేటలు, అది జ్ఞానం దేవుడిది. సౌలుకు 40, దావీదు అభిషేకింపబడి సౌలు పోయేపాటికే ఆయన రాజు గద్దెన దిగి మరలా ఈయన ఎక్కేపాటికే 40 సంవత్సరాల టైం. సౌలు దావీదు గొర్రెల కాపరి, అభిషేకింపబడినను దావీదు 40 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. యేసుక్రీస్తు వారు అభిషేకింపబడ్డారు. అయినా 40 సంవత్సరాల తర్వాత ఈయన కూడా రాజయ్యాడు. సేమ్. కనుక క్రీస్తు రాజ్యం దిగి వచ్చింది. క్రీస్తు రాజ్యం మన మధ్యనే ఉంది. క్రీస్తు రాజ్యం భవిష్యత్తులో రాదు. క్రీస్తు భవిష్యత్తులో ఏ రెండవ రాకడ జరగదు అని మనకు బైబిల్ స్పష్టం చేస్తుంది. యేసుక్రీస్తు వారు మనుషులని గొర్రెలకు రాజు, ఆ కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ గొర్రెలకే రాజుగా ఉన్నాడు. AD 70లో ఈ విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మనం చూద్దాం 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 45 నుంచి చదువుదాం. 45 నుంచి చదువుదాం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి
ఆయన చేసిన కార్యములు చూచి యూదుల్లో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పిరి. ఏంటి? లాజరు తిరిగి లేచాడు కాబట్టి దాని గురించి చెప్పారంటే పోయి, లాజరు చనిపోయి తిరిగి యేసు ప్రభువు లేపాడు ఆయన్ను, 4 రోజుల తర్వాత శవం లేచిందని పరిగెత్తుకుంటూ పోయి ఎవరు చెప్పారట? గూఢాచారులు ఉంటారు కదా కొంతమంది, అటు విషయాలు ఇటు విషయాలు అటు, ఏం పనుండదు వాళ్ళకి, ఇంకా చాడీలు చెప్పేవాళ్ళు. పరిగెత్తుకుంటూ పోయి యేసు ప్రభు లేపాడు. అప్పుడు అందరూ కలిసి ఏం చేయాలా? చనిపోయినోని తిరిగి లేపాడా, అయ్యో ఆయన దేవుడై ఉంటాడని పరిగెత్తుకుంటూ రావాలా. కానీ ఏం చేశారు? వాడిని చంపేద్దామన్నారు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభ సమకూర్చి, మనమేమి చేయుచున్నామో ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరుకుండి నీడల అందరూ ఆయనందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని. ఎలాగైనా జరుగుతుంది అది. AD 70లో వీళ్ళు చెప్పిన మాట జరిగింది. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించుకుంటున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనుచున్నారని వారితో చెప్పాను. ఆలోచించుకొనరని ఒక ఉపయుక్తం ఏం చేశాడంట? వారితో చెప్పాను. ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఆ కాలంలో ప్రధాన యాజకుడై ఉన్నాడు అక్కడ ఆయన కయప. ఆ కయప ఏం చేశాడంట? మన ప్రజలందరూ, అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. మన ప్రజలందరూ నశించకుండా ఉండాలంటే ఒక మనుషుడు ప్రజల కొరకు ఏం కావాలి? చనిపోవాలి అని ఈయన ప్రవచనం చెప్పాడు. 51 తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడే ఉండెను గనక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించాను రాయబడింది. అక్కడ చెదిరిపోయిన వారు ఎవరు? యాకోబు పత్రిక 1:1 ప్రకారం అది మ్యాటర్ మనకి. అన్యుల మధ్యకు చెదిరిపోయిన వారే మిగిలిన 12 గోత్రాల వారు, అంటే 10 గోత్రాల వారు చెదిరిపోయారు. ఇంకా కొంతమంది యూదులు కూడా చెదిరిపోయారు, రాలేదు, వాళ్ళు అందరూ రాలేదు. అంటే అల్టిమేట్గా 12 గోత్రాలు అని అర్థం చేసుకోవాలి మీరు. చెదిరిపోయారు అందరూ అని అర్థం. కనుక చెదిరిపోయిన వారి కొరకు ఎవరు చనిపోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు. చెదిరిపోయిన వారిని సమకూర్చాలంటే యేసుక్రీస్తు వారు చనిపోవాలని ప్రవచించను రాయబడింది అక్కడ. ప్రవచనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఇతను శత్రువే కానీ ప్రవచించాడు, ఇతను భక్తిహీనుడే కానీ ప్రవచించాడు. ఎవరు ప్రవచించేటట్లు చేశారు? దేవుడు. అది కనుక సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆలోచన చేయండి. యేసు ఈ జనం కొరకు కాదు, మరొక జనం కొరకు, అంటే చెదిరిపోయిన వారి కొరకు కూడా ఆయన మరణించాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అది తాత్కాలికంగా ఆ రోజు కోసం ఆలోచన చేస్తే, ఇది పర్టికులర్గా ముందు ఆ 12 గోత్రాల వారిని ఓకే చేయాలి ఆయన. ముందు ఆ 12 గోత్రాల వారికి రక్షణ రావాలి, ఆ తర్వాతే మనకి. ఆయన వచ్చింది అందుకోసమే. ఎందుకోసమంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన వారు తిరిగి మరలా 5వ వచనంలో రావాలి కనుక ఆ విషయాలు చెప్పాడు. ఈ విషయాలు మీరు మీ హృదయాల్లో ఉంచుకోండి. తిరిగి మరలా మనం మరొక అంశంలోకి వెళ్ళినప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం.